వెల్కమ్ టు తేజస్ ఇండియా. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ శత్రువు కాంగ్రెస్ నాడు ఆంధ్రలో కలిపి గోసపెట్టింది. ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్ను కేంద్రానికి అప్పగించిన దద్దములు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారంటారా? టైల్ బండ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్తే నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ ఏడబడుకున్నాడు. కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు ఇనుము కూడా ఇయ్యరు. జైల్లోకి కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేలా బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాల అమలు. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్. రహదారి రణభేరి ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్క్ పోదాం. అమరవీరుల ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దర పార్క్ వద్ద పోదాం. అమరవీరుల సూక్తం సాక్షిగా ఓటేసుకుందాం. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా. తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయను. సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్. ఓటమి భయం రేవంత్కు కలవరం. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు లోపే రుణమాఫీ అమలు చేస్తా రేవంత్ ప్రకటన. ఇతర హామీలు ఊసులేదు. అమలు చేయకుంటే ఏంటి అనే దానిపై మౌనం. కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్కు సవాల్. నిపుణులు ముందు ప్రాజెక్టుపై చర్చిద్దామని పిలుపు. మన ఆస్తిలో సగం సర్కారుకు. అమెరికా తరహాలో వారసత్వం పన్ను విధింపు. పిల్లలకు దక్కేది 45% మాత్రమే, మిగతాది సర్కారుకు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పంపిణీ హామీ. ఇది న్యాయమేనా? కాంగ్రెస్ మేధావి పిట్రోడా. కాంగ్రెస్ అధికారంకు వస్తే దేశ ప్రజల సొత్తును స్వాధీనం చేసుకుంటుందా? కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోదా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇవే అనుమానాలకు కలిగిస్తున్నాయి. కరెంటు కోతలు లేవు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. ఉత్తమ్ కుమార్ బీఆర్ఎస్ 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేనని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ 7,000 మెగావాట్లకు చేరిందని చెప్పారు. తొలి దశలో కమలానికి ఎదురు దెబ్బ. మొదటి విడతలో 109 సీట్లకు పోలింగ్. బీజేపీకి ప్రతికూలంగా సాగిన ఓటింగ్. ఎదురుగాలి వీచిందన్న కమలనాథులు. అందుకే మారిన ప్రధాని మోదీ మాటలు. మతకోనపి ప్రసంగాలు మరింత తీవ్రం. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం. ఈసారి 400 పైగా సీట్లు సాధించిన హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామని అంటున్న మొన్నటి వరకు ధీమాగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో రూటు మార్చారు. వికసిత్ భారత్ ఆవిష్కరం అంటూ నిన్నటి వరకు వదులుగొట్టిన ఆయన ఇప్పుడు ప్రచార సభలో ఆ నినాదాన్ని తీయట్లేడు. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా 103 నియోజకవర్గంలో జరిగిన తొలి దశ ఓటింగ్ అనంతరం ఆయన ప్రసంగంలో స్పష్టంగా మార్పు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మోదీ మాటలకు గ్యారంటీ ఏది? 10 ఏళ్ళు మోదీ సర్కారు పాలనలో చూస్తే దయానీయమైన మన దేశ ప్రస్థానం కళ్ళ ముందే కనిపిస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, అమృత కాలం వంటి మోదీ గ్యారంటీల బూటకపు నిదానాలు వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. మోదీ పాలనలో భారతీయ ప్రజలు జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, ఉపాధి, వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం తీవ్ర సంక్షోభానికి కూరుకుపోయాయి అన్నారు. బీజేపీ సర్కారు అవలంబించిన నయా ఉదారవాద విధానాలు దేశాన్ని తీవ్రమైన సామాజిక ఆర్థిక సంక్షోభానికి నెట్టివేయడంలో ఎటువంటి సందేశం లేదని రామ్ కిషోర్ గారు ఒక నివేదికలో ఆర్టికల్ రాయడం జరిగింది. 2014 తర్వాత నరేంద్ర మోదీ గారు గుజరాత్ కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రధానమంత్రి అయ్యారని చెప్పారు. 2014 తర్వాత అంబానీ అదానీ ఆస్తులు కోట్లకు చేరాయని చెప్పారు.